హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అభినవ్ దర్శన్, పాస్టర్ అభినవ్ దర్శన్. ఇతన్ని ఒక పాస్టర్గానే ఇప్పటి వరకు చూసాం, కానీ ఇతనిలో ఒక అద్భుతమైనటువంటి నటుడు ఉన్నాడు. ఇతను కూడా ఒకప్పుడు హీరోగా కొన్ని సినిమాలు చేశాడని ఇప్పటిదాకా తెలియలే. నిజంగా చెప్తున్నాను కదా, పాస్టర్లలో చెడబుట్టడు ఈయన. దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి వ్యక్తుల్ని ఇంతకన్నా ఏమనంటారో అన్నీ అనాలి. లేకపోతే ఏం పనులండి వీడికి? ఏం పుండాకూరు పనులు చెప్పండి. తిన్న దరక్క కూర్చుని దశమ భాగాలు బాగానే మెక్కుతున్నాడుగా, ఏ బలుపు వచ్చింది, ఏం కర్మ వచ్చింది వీడికి? జనాల మీద ఇంత కసెందుకు? ముఖ్యంగా రెండు మతాలు కులాలు చాలా హ్యాపీగా ఉన్నాయిగా, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలనేటువంటిది ఒక కుట్రలో భాగంగా కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందులో ఇవన్నీ ఆడే చేసుకుంటూ పైగా ఇంకొక బేతాత్మక కథ ఇదే రాసుకున్నాడు ఈయన. దాంట్లో హీరో ఆయనే, విలను ఆయనే, హీరోయిన్ కూడా ఆయన చీర కట్టుకుని చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. లేకపోతే ఏం పనికి మాలిన పనులు అయితే చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు అనేటువంటి ఏరియాలో తిరుగుతా అక్కడ ప్రజలను నేనేదో ఉద్ధరించేస్తానా, నన్ను ఆ ప్రభువే పంపించేశాడు అని చెప్పి ఆ ప్రభు పేరుకి చెడ్డ పేరు తీసుకురావడం కోసమే పనిచేస్తూ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగుతూ అబద్ధాలను నిజంగా నమ్మించేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇతను అక్కడ తిరుగుతూ ఒక పార్టీ పెట్టి ఏదో చేసుకుంటూ పనిచేస్తున్నాడని అనుకున్నాం. బట్ నిన్న నన్ను ఎవరో చంపైపోతున్నారు, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి ఎలా చచ్చిపోయాడు అని చెప్పి క్రియేట్ చేశారు, నన్ను కూడా అలా చంపేయడానికి ప్రయత్నించారు అని చెప్పి ఒక స్టోరీ, ఒక హర్రరు, ఒక థ్రిల్లర్ని అక్కడ చూపించాడు. ఓరి నీ దుంప తెగ, నువ్వు మామూలుడు కాదురా నాయన, నీలో చాలా ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి నటులు నీ దగ్గర ఎవరు కూడా అసలు దేనికి పనికిరారు. నువ్వు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చావు, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ మాత్రం నీ దగ్గర కనిపించిందిరా బాబు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. అంత గొప్ప యాక్టింగ్ చేశాడు, మామూలు యాక్టింగ్ కాదు. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అసలు ఆ యాంగిల్స్, కెమెరా యాంగిల్స్, అసలు ఆ అడవి ఇది చూస్తుంటే అసలు ముసుగు దొంగలు గ్లౌజులు వేసాడు, ముసుగులు వేసాడు. అసలు వామ్మో వామ్మో వామ్మో, బ్లడ్ పైనుంచి కారిపోతుందని చెప్పి అక్కడ చూస్తే అసలు దెబ్బే లేదట, అదంతా దొంగ రక్తం అంట. అసలు అక్కడ ఉన్నటువంటి యాక్టర్లందరినీ కూడా తయారు చేసి వాళ్ళకి ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఒక స్టోరీ రాసేటట. తర్వాత సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేసేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి కుట్ర చేసినటువంటి అభినవ్ దర్శన్ని ఏం చేయాలంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇలాంటి వ్యక్తులు పాస్టర్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ మంది తగలడ్డారు. వీళ్ళు క్రీస్తు బోధనలు ఎంత గొప్పగా చెప్పాల్సినటువంటి పనిపోయి ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తరిమేయాలి. టెర్రరిస్టుల కన్నా చాలా డేంజరస్ ఎదవలేళ్ళు అంత దారుణంగా ఉన్నారు. ఒకప్పుడు పాస్టర్లన్నా, ఫాదర్లన్నా ఎంత గౌరవం ఉండేది. వాళ్ళు క్రీస్తుకు సంబంధించినటువంటి బోధనలు చెప్పడం ద్వారానే ఆ క్రీస్తు గురించి, ఆ గొప్పతనం గురించి చెప్పేటువంటి దాని మీద ఉండేవాళ్ళు. ఎక్కడా వేరే మతాన్ని, కులాన్ని, ఆ దేవుళ్ళని, వాళ్ళ ఆచారాన్ని కించపరుస్తున్నటువంటి పరిస్థితి ఒక 15-20 ఏళ్ల క్రితం లేదు. వీళ్ళ దరిద్రులు ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత తయారైంది. ఇలాంటి పనికిమాలిన ఎదవలందరూ కూడా పాస్టర్ల పేరుతో వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతా అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి విద్వేషాలు వెదజల్లుతూ కుట్రలు చేయటువంటి పరిస్థితినే వీళ్ళు అదే పనిగా పెట్టుకుని కడుపుకి అన్నం తింటున్నారా ఏం తింటున్నారో కూడా తెలియట్లే. అంత పనికిమాలిన బ్రతుకు ఎందుకురా బాబు, నాకు అర్థమవుతుంది. సరే, ఈయనే అలాగ ఉన్నాడంటే ఈయనకి వత్తాసు పలుకుతూ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించేసి ఒక అజయ్ బాబు, ఇదిగో నీకు ఇంకా ఏం లేదు, నువ్వు నీ వెనకాల ఏకబా కూడా వాళ్ళను అని చెప్పి ఇంకొకరు తయారైపోతాడు. అక్కడ ఇంకొక మాజీ ఎంపీ గారి ఆయన ఒకరు తయారైపోతాడు. సోషల్ మీడియాలో వీళ్ళ చేసేటువంటి అరాచకాలు, పైగా వీళ్ళకు ఒక సపరేట్ మళ్ళీ పార్టీలు, ఎజెండాలు, వాళ్ళందరూ కూడా ఈయనకి సంఘీభావం తెలుపుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు. తీరా చూస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే మొత్తం కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో, హీరోయిన్, విలను అన్నీ కూడా అభినవ్ దర్శన్ అని వచ్చింది. ఏం చెప్పాలి చెప్పండి? నేను వీళ్ళని అసలు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళ మనుషులేనా? మనుషులు పుట్టారా? మనుషుల మధ్య ఇంత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనికిమాలిన బ్రతుకు ఎందుకు చెప్పండి? తింటున్నారు కదా, తిని రావచ్చుగా, దశమ భాగాలు బాగా మెక్కుతున్నారుగా. ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి తప్పతాగి రోడ్డు మీద అన్నిసార్లు పడిపోయి ఎక్కడో యాక్సిడెంట్ చచ్చిపోయి దానికి క్లియర్గా రిపోర్ట్లు ఉంటే దానిని పట్టుకుని రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి బ్యాచ్. అంటే శవాల మీద
రాబందులు కూడా మీకులాగా ఉండవేమోరా బాబు. ఆ ఫ్యామిలీ కూడా వద్దురా బాబు అలా రాబందుల్లో పీక్కు తినకండిరా నాయన అని చెప్తున్నా వినకుండా పీక్కు తిన్నారు. చచ్చిపోయినోడిని పదే పదే పొడిచి 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 చంపి తిన్నటువంటి వ్యక్తులు మీరు. తప్పదాగి యాక్సిడెంట్ అయి చచ్చాడు అని చెప్పి రిపోర్ట్లు ఉన్నాయి, చాలా క్లియర్గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు సీసీ కెమెరాల్లో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే రాజమండ్రి వరకు ఎన్నిసార్లు ఆయన మద్యం కొనుక్కున్నాడు అంటే మీరు చూసారా? తాగడం మీరు చూసారంటే తాగగా జల్లుకుంటూ తీసుకెళ్ళాడు అంటే బేదర్లు వేసుక జల్లుతాడు అన్నట్టుగా చెప్పండి. ఈ పనికిమాలిన మాటలు ఇవన్నీ కూడా వీళ్ళు సృష్టించేటువంటి సృష్టే. నిజంగా చెప్తున్నాను కదా, వీళ్ళు ఇలాంటి కథల్నే అక్కడ బైబిల్లో కూడా లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసి క్రైస్తవుల్ని మభ్యపెడుతున్నటువంటి ఒక అంతకన్నా టెర్రరిస్టులు అన్న దానికన్నా ఇంకా ఎక్కువ వీళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఎదవలు. ఇలాంటి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. రెచ్చగొడుతూ వీళ్ళని ఎవరైతే ప్రసంగాలు చేసి వేరే మతాలని వేరే మత ఆచారాలను దేవుళ్ళని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరూ కూడా పరమ దుర్మార్గులుగా మీరు చూసుకోండి. క్రీస్తుకు సంబంధించినటువంటి బోధనలు మంచి ఏం చెప్పారో అలాంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళనే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసి ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి, ఎండగట్టి బయటికి తరిమేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దయచేసి ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవులు, అసలు సిసలైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఆ జీసస్ని చక్కగా నమ్ముతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళ వల్ల.